నక్కలకు గొర్రెలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గుళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి స్థలం లేదని లేఖనంలో చెప్తుంది. అందుకే ప్రభు అంటున్నాడు, యేసు ప్రభు అంటున్నాడు, స్థలం ఇయ్యుడి, మీరు స్థలం ఇస్తే నేను మీలో జీవిస్తాను, మీతో ఉంటాను, మిమ్మల్ని నడిపిస్తాను, మీకు కావాల్సినవి ఇస్తాను. నాకు స్థలం ఇవ్వండి, మీకు కావాల్సింది స్వర్గం వెళ్ళాలి, స్వర్గానికి నేను తీసుకెళ్తాను, నేనే మార్గం సత్యం జీవమై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవరు స్వర్గానికి రారు. కాబట్టి మీరు మీ హృదయంలో నాకు స్థలం ఇచ్చినట్టయితే, మీ ఇంటిలో స్థలం ఇచ్చినట్టయితే, మీ హృదయంలో స్థలం ఇచ్చినట్టయితే నేను మీలో జీవిస్తాను. దేవుడు మనలో జీవిస్తే ఎంత హ్యాపీ, దేవుడు మనతో ఉంటే ఎంత హ్యాపీ. దేవుడు మనతో ఉన్నాడంటే మనకు ఎలాంటి కొరవ ఉండదు, ఏమి కొరవ ఉండదు. కాబట్టి ప్రభునాథ ప్రియాసం తెలుసుకోగలరా, ఈ విధమున ప్రపంచ యావత్తు క్రిస్మస్ చేసుకుంటున్నారు, ప్రపంచ యావత్తు క్రిస్మస్ చేసుకుంటున్నారు, మనము క్రిస్మస్ చేసుకుంటున్నాం. ఈ క్రిస్మస్ సంబరాలతో ఇంతవరకే ఆపేయం కాకుండా మన హృదయంలో క్రీస్తును జరిపింప చేసుకోవాలి. ఎప్పుడైతే నీ హృదయంలో క్రీస్తు జరిపిస్తాడో అప్పుడు నీకు ఆశీర్వాదం, నీకు ఆనందం, నీకు సమస్తం. ఎవరైతే ఇంకా యేసు ప్రభువును నమ్మలేరో వారి హృదయంలో స్థలం ఆయన అంటున్నాడు, స్థలం ఇయ్యుడి. 12 సంవత్సరాలు ఏదున్న ఒక అమ్మాయి చనిపోయింది. అయితే అధికారి ఇంట్లో వాళ్ళ భర్త చనిపోయింది. అక్కడికి యేసు ప్రభు వెళ్ళాడు. యేసు ప్రభు వెళ్తే అందరూ పిల్లల కోలు వాయిస్తున్నారు, గోల చేస్తున్నారు, సమాధికి సిద్ధం చేస్తున్నారు. ఆ సమయంలో యేసు ప్రభు వెళ్ళాడు. యేసు ప్రభు అన్నాడు, నాకు స్థలం ఇయ్యుడి. అక్కడ జనాలతో నిండిపోయి ఉన్నారు బాగా. అయితే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళడానికి నాకు స్థలం ఇయ్యుడి అంటున్నాడు. ఈ సమయంలో దేవుడు మనందరిని అడుగుతున్నాడు, స్థలం ఇయ్యుడి, స్థలం ఇయ్యుడి. స్థలం లేదు హృదయంలో, ప్రతి మానవుని యొక్క హృదయంలో. ప్రభువుకు స్థలం లేదు, అన్నింటికీ స్థలం ఉంది. చూడండి, మనం చూసినట్లయితే శరీర క్రియలకు స్థలం ఉంది, లోకంలో ఉన్న అన్నింటికీ, రాజకీయ నాయకులు అన్నింటికీ స్థలం ఉంది. కానీ యేసు ప్రభువుకు స్థలం లేని స్థితిలో ప్రజలు జీవిస్తున్నారు. ఎప్పుడైతే మనము స్థలం ఇస్తామో దేవుడు మనలోకి వస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి మనము దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి యొక్క కృపను పొందుకోవాలంటే మనం స్థలం ఇవ్వాలి. దేవుడికి స్తోత్రములు. ఆయన అంటాడు, దేవుడి స్తోత్రములు మత్తయి సువార్త 9వ అధ్యాయం 18వ వచనంలో చూసినట్లయితే ఆయన ఈ మాటలు వారితో చెబుతుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనను మొక్కి, కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినా నీకు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకును. ఒక అధికారి యొక్క విశ్వాసం చూడండి, నీ చెయ్యి ఆమె మీద వేయాను, ఆమె మీద వేస్తే ఆమె బ్రతుకుతుంది అంటున్నాడు. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లలకు వాయించు వారిని గొల్ల చేయించిన జనసమూహాలను చూసి, స్థలం ఇయ్యుడి, ఈ చిన్నది నిద్రించుతున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. ఈ దినములలో యేసును అపహసించేవారు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు నీళ్ళకు వస్తాడు, యేసు ప్రభు యొక్క స్ఫోట చేస్తుంటే, యేసు ప్రభును ప్రకటిస్తుంటే, యేసు ప్రభు భజన ప్రార్థన చేస్తూ ఉంటే మరి అనేకులు అపహసించేవారు ఉన్నారు. వారికి మనం భయపడదు. మరియమ్మ మనకంటే చాలా అపహాసంలో పొందింది. ఆమె చాలా మంది హేళన చేశారు, ఆమె చాలా మంది అసహించుకున్నారు. అలాగే యేసు ప్రభువు కూడా ఈ లోకంలో మరి ఆయన దండం పెట్టారు, ఆయన మీద ముగ్గు వేశారు, ఆయనను మరి రకరకాలుగా కొరడాలను కొట్టారు, రకరకాల
కాబట్టి నేను రాలేనన్నాడు. వాడిని పాతడు చేయించుకున్నాడు. ఇంకొకడు నూతనంగా మ్యారేజ్ చేసుకున్నా కాబట్టి నేను రాలేకపోతున్నా అని ఈ విధంగా అందరూ నెప్పముందు చెప్పసాగారట. ఈ రోజున దేవుని దగ్గరికి రావడానికి కూడా అనేక మంది నెపములు చెప్తున్నారు, ఏదేదో సాకులు చెప్తున్నారు. దేవుని సన్నిధికి రానికి ఏదేదో చెప్తా ఉన్నారు. అలనాడు ఆ విధంగానే చెప్పారు. అందుకే యేసుప్రభు అన్నాడు, వీధులలో రాజవీధులలో అక్కడక్కడ సందుల్లో గుందుల్లో ఉన్న వాళ్ళని అందరినీ తీసుకున్నాడు. కాబట్టి ఆ మోక్షం మనకు దొరికింది. వాళ్ళు మరి యూదులు ఇశ్రాయేలుగా దేవుడు ఏర్పరచుకున్నాడు. వారు నిర్లక్ష్యం చేయడం వల్ల అన్యజనులైన మనకు దేవుడి యొక్క మరి ఈ రక్షణ భాగ్యం మనకి ఇచ్చాడు. కాబట్టి మనము దేవుడి యందు నమ్మకంగా జీవిస్తూ ప్రభు సన్నిధిలో ఉన్నట్టయితే ప్రభు గొప్పవాడు, దేవుడికి స్తోత్రాలు. ఆయన మరి మనలను లోకంలో నుండి అనేక విధాలుగా నడిపించేవాడు. చూడండి అపొస్తలుల కార్యం 28వ అధ్యాయం 27వ వచనం చూసినట్టయితే, మీరు వినుట మట్టుకు వినులు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూదురు కానీ కాననే కానరు. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూసి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుంటున్నట్టు వారి హృదయం పొంగి ఉన్నది, వారి చెవులు మందముగా ఉన్నవి, కన్నులు మూసుకొని ఉన్నారని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా ఇతరులతో చెప్పిన మాట సరైనది. అంటే చాలా మంది దేవుని దగ్గరికి రానికి రకరకాలైన మరి నెపములు చెప్తున్నారు, చెవులతో వింటున్నారు, అద్భుతాలు చూస్తున్నారు, స్వస్థతలు, ఆశ్చర్యకార్యాలు అన్ని చూస్తున్నప్పటికీ దేవుని సంపూర్ణంగా ఎరుగని స్థితిలో ఉండి ప్రభులో సాగుతున్నారు. ఆ విధంగా కాకుండా మన ప్రభులు సంపూర్ణంగా వెతికి ప్రభు సన్నిధిని జీవితం యేసుప్రభు చెడిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు వారి భూలోకానికి వచ్చాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించలాగిన, ప్రభులో నమ్మకంగా జీవించలాగిన, ప్రభు కృప మనతో ఉండి నడిపించలాగిన ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రములు. ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించలాగిన. దేవుని స్తోత్రం. అందరూ మోకరించండి. పాపాలను వదులుకొని దేవుని రాకడకు సిద్ధపడదాం. అడుగుదాం దేవుని. యేసు ప్రభువా, విశ్వరక్తంలో పాల్గొనడానికి దయచేయండి. విశ్వరక్తంలో పాల్గొనడానికి దయచేయవా. చూపు ద్వారా, కన్ను ద్వారా, ఆలోచన ద్వారా, నోటి మాటల ద్వారా నీకు విరుద్ధంగా, కేవలం నీకే విరుద్ధంగా యేసు ప్రభువా నన్ను తప్పిదములను క్షమించునైనా. యేసు ప్రభువా నీకు వందనాలు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు నోరు తెరిచి హల్లెలూయా అడుగుదాం. యేసు ప్రభువా నీకే విరుద్ధంగా, కేవలం నీకే విరుద్ధంగా నన్ను అతిక్రమం నుండి తీసివేదేవా. నన్ను నీలాగా మార్చు ప్రభువా, నన్ను నీలాగా మార్చు నాయనా. నీకు వందనాలు. హల్లెలూయా. దేవాన్ని చూపు తన పాపం చేసిండొచ్చు, నా పాపాలు క్షమించండి యేసు ప్రభువా. నోటి మాటల ద్వారా పాపం చేసిండొచ్చు ప్రభువా. యేసు ప్రభువా నా పాపాలను మీరు క్షమించండి. నేను క్రియల ద్వారా పాపం చేసిండొచ్చు ప్రభువా. నాలో కోపము, అసూయ, ద్వేషము, కక్షలు, మితములు, ద్వేషములు ప్రభువా, కలహములు ప్రభువా ఏమి నాలో ఉండకుండా దేవా ప్రతిదీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాను ప్రభువా. హల్లెలూయా. మన ప్రభువు యేసుతో అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, దీన్ని మీరు తిన్నప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు చెప్పారు. యేసు ప్రభువా నీ శరీరంలో పాల్గొన్న మీరు మాకు దయచేసి పాపంలో పడకుండా నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. కొండ పైన
పాపంలో పడకుండా నీ రాకడ మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రార్థిస్తున్నాను. ఆమేన్. Bye.
దేవునికి మహిమ. చెప్పండి అనుకుంటారా మీరు కూడా కోటి గట్టిగా
చెప్పండి కూడా చెప్పండి కూడా కష్టమైంది. వాళ్ళ పద్ధతులు నేర్చుకున్నారు, వాళ్ళకి ఎట్లుంటారు ఇంకొంచెం గట్టిగా.
చెప్పండి దయచేసి వచ్చి ఎవరు సీట్ల మీద వాళ్ళ కూర్చోండి. లాస్ట్ వాక్యం తీసుకున్నాం, తర్వాత కేక్ కటింగ్ ఉంటుంది. హల్లెలూయా. సరే, ఒక చిన్న మాట చూసుకొని వాక్యంలోకి వెళ్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? ఒకసారి మీ బైబిల్ మీ చేతిలో పట్టుకొని ఒకసారి చూపిస్తారా? ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి? అందరూ తినబడి అందరూ ఉంటే 10 బైబిల్ తినబడుతున్నారు. ఇప్పుడు తీస్తా కథ. బైబిల్ తీయకపోతే ఒక్కొక్కరి కథ ఉంటుంది. ఇప్పుడు తీయండి కవర్లోకి వెళ్ళి బైబిల్. మీ బైబిల్ లేదు, చైర్మన్ పదవ చైర్మన్, కానీ బైబిల్ తెచ్చుకోలేదు. హల్లెలూయా. ఒకసారి అందరం బైబిల్ చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా దేవునికి మహిమ కలుగునుగాక. సరే, మంచిది. చిన్న వాక్యం చూస్తున్నాం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవునికి వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుడే యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నామని ప్రార్థన చేశాం. యేసు ప్రభువా వాక్యం ద్వారా మాట్లాడమని యేసునామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుడు ఆదామును వెతుకుతున్నాడు. కానీ ఇక్కడ ఆదాము అవ్వ చూసినట్లయితే మరి వీళ్ళు ఇక్కడ దాక్కుని ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దాచుకున్నది. దేవుడు ఆదామును పిలుస్తా ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఉన్నావు అంటే ఆదాము అవ్వ వీళ్ళిద్దరూ దాక్కున్నారు. హల్లెలూయా. కాబట్టి చూడండి, నీ నా జీవితంలో కూడా నువ్వు దేవుని సన్నిధి నుండి పారిపోతుండొచ్చు. దేవుని సన్నిధికి రాకుండా నువ్వు కూడా దాచుకుంటుండొచ్చు. మరి నీ అతిక్రమంలో నీ పాపంను బట్టి దేవుని దృష్టికి నువ్వు విరుద్ధంగా పాపం చేసి దాక్కుని ఉంటుండొచ్చు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. కాబట్టి చూడండి, దాచుకోకు. దేవునితో చూడండి, నిర్మమాటంగా దేవుని సన్నిధికి రా. దేవుడు నీతో మాట్లాడతాడు. దేవుడు నీ అవసరాలను తీర్చాడు. దేవుడు నీ ఆకర్లను తీర్చాడు. నీ మనసులో ఒకటి పెట్టుకొని పైకి నువ్వు నటించే జీవితంలో మాత్రం జీవించదు. ఇంకో 4 రోజులైతే మరి 2023 సంవత్సరం గతించిపోతుంది. 24వ సంవత్సరం వస్తుంది. 24వ సంవత్సరం వస్తుంది. 24వ సంవత్సరంలో కూడా ఇంకా దేవునికి నువ్వు కనబడట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు అనుకుంటూ నువ్వు జీవిస్తున్నట్లయితే ఈరోజు నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. విని లోబడి దేవుని రాకడకు సిద్ధపడుగాక. ఆమేన్. హల్లెలూయా. లోబడతా అన్నోళ్ళకి మాత్రమే ఈ వాక్యం, లోబడను అన్నోళ్ళకి మాత్రం కాదు. కాబట్టి చూడండి, ఇక్కడ దాచుకుంటున్నాడు. ఏమైతున్నారు వీళ్ళు? దాచుకుంటున్నారు. హల్లెలూయా కదా, దాచుకుంటున్నారు. హల్లెలూయా. ఏమైతున్నారు వీళ్ళు? దేవుడు వీళ్ళని పిలుస్తున్నాడు. ఎక్కడ ఉన్నారు కదా? కేక్ పక్కకు ఉన్నారా? ముండ పొదలో ఉన్నారా? రక్ష పొదలో ఉన్నారా? ఎక్కడ దాక్కున్నారని ప్రతి చోటకి వెళ్ళి దేవుడు వాళ్ళని వెతుకుతా ఉన్నాడు. చెడులకు తెలుసు, వీళ్ళకి తెలుసు, వినబడుతుందా? ఆదాము అవ్వ చూస్తున్నప్పుడు ఎలీషా ఇంటి గడంగా మాట్లాడకుండా అర్థమవుతుందా? హల్లెలూయా హల్లెలూయా. చూడండి, దేవుడు ఆదాము ఎక్కడ ఉన్నావు అన్నప్పుడు ఆదాము అవ్వకు వినబడదా లేదా? వినబడదు. కానీ వీళ్ళేమనుకుంటున్నారు? దేవుడే మమ్మల్ని చూడట్లేదు, దేవుడికి మేము కనబడట్లేదు అనుకుంటూ వాళ్ళ యొక్క జీవితాన్ని జీవిస్తూ వస్తా ఉన్నారు. ఈరోజు
క్రైస్తవ ముసుగులో చాలా మంది జీవిస్తున్నారు, కానీ వాళ్ళ జీవితము దేవునితో సత్సంబంధము కలిగి లేదు. వాళ్ళ జీవితం దేవునితోని సత్సంబంధము కలిగి లేదు. కాబట్టి చూడండి, సత్సంబంధం లేకుండా ఉన్న జీవితాలు ఈరోజు క్రైస్తవ సమాజంలో కుప్పతెప్పలో ఉన్నారు. వాళ్ళ జీవితము హల్లెలూయా కదా. చూడండి, దేవుడు నన్ను చూడట్లేదు, దేవునికి నేను కనబడట్లేదు, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి. నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావు, నీకు తెలుసు దేవునికి ఆయాసకరమైన నీ జీవితము జీవిస్తున్నావు, నీకు తెలుసు నువ్వు ఏ మార్గంలో పోతున్నావు. కానీ ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన విషయం నేను మీతో చెప్పాలనుకుంటున్నా. ఏమిటంటే హల్లెలూయా, ఆదమవ్వ దాక్కున్నారు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది వాళ్ళ జీవితంలో దాక్కుకొని రహస్యముగా ఎవరు నన్ను చూడట్లేదని రకరకాల పాపానికి వాళ్ళు అడిక్ట్ అయితే వస్తున్నారు. సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు మొట్టమొదటిగా చూసినట్లయితే హల్లెలూయా, ఇదే పెద్ద పాపం. దీంతోనే పెద్ద పాపం చేస్తూ ఉంటారు. ఏమిటి పాపం అంటే హల్లెలూయా, మనందరికీ తెలుసు, మనము మాట్లాడొద్దు అని అనుకున్న వాళ్ళతో మనం మాట్లాడుతుంటాం. ఎవరు పోతండి, దయచేసి అందరి ఇక్కడే ఉండాలి, వాక్యం వినాలి. హల్లెలూయా కదా. కాబట్టి చూడండి, హల్లెలూయా, వాళ్ళకి తెలుసు కదండి, వాళ్ళు చాట్ చేయదన్న సంగతి వాళ్ళకు తెలుసు. తెలుసా లేదా? వాళ్ళు ఎవరితో మాట్లాడాలో వాళ్ళకి తెలుసు, ఎవరితో మాట్లాడదో వాళ్ళకి తెలుసు. కానీ హలో బంగారం బాగున్నావా అని మెసేజ్ పెడతారు. అర్థమవుతుందా? హలో బంగారం బాగున్నావా అని మెసేజ్ పెడతారు. ఒక్క నిమిషం అయిన తర్వాత ఆ మెసేజ్ కనబడదు. ఎందుకు కనబడదు అంటే ఫోన్ సెట్టింగ్లోకి వెళ్ళి హల్లెలూయా కదా, డిలీట్ అనే ఒక యాప్ ఉంటుంది. హలో బంగారం బాగున్నావా అన్న నెక్స్ట్ మినిట్ తర్వాత రెండో నిమిషంకి నీ ఫోన్ ఆ మెసేజ్ కనబడదు. మూడో నిమిషం, నాలుగో నిమిషం తర్వాత నీకు ఒక మెసేజ్ వస్తుంది. హలో, హాయ్ బంగారం, నేను బాగున్నా, నువ్వు బాగున్నావా? చదివిన నెక్స్ట్ మినిట్లో ఆ మెసేజ్ డిలీట్. ఇప్పుడు నేనేమనుకుంటా అంటే హల్లెలూయా కదా, ఫర్ ఎగ్జాంపుల్ నా ఫోన్ ఎవరైనా చూసి అనుకో, నా ఫోన్లో వాళ్ళకి ఏమైనా కనబడుతుందా? నోరులో చెప్పాలా? కనబడకపోయేసరికి నేనేదో ఉత్తమునని, నేనేదో పరిశుద్ధులని, నీకేదో అని చెప్పేసి అనుకోవడానికి వీలు. ఏ పాపం అంట? రహస్య పాపం చేసి నేను కనబడుతున్నా, మీకు కనబడుతున్నా. ఇప్పుడు ఈ ఫోన్లో చాట్ చేసే ప్రతి పాపం అట్లాంటిదే. కాబట్టి జాగ్రత్త, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి. దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరచడానికి దేవుడి లోకంలోకి వచ్చింది. నువ్వు ఆయనలాగా జీవించడానికి తన స్వరూపాన్ని ఇచ్చింది. ఆయనలాగా నువ్వు జీవించడానికి, ఆయనతో మాట్లాడడానికి దేవుడు నీకు ఆయన లాంటి స్వభావము కలిగి ఉండడానికి దేవుడు నీలో జీవాత్మనిచ్చింది. నీలో జీవాత్మనిచ్చిన దేవుడు, నీ స్వరూపం ఇచ్చిన దేవుడు నిన్ను తనలాగా బ్రతకమని చెప్పి 33 సంవత్సరాలు లోకంలో వచ్చి భూమి మీద ఎలా జీవించాలని చెప్పి ఆయన పరలోకంలోకి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి వస్తాడు. వచ్చినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనం ఎక్కడైనా
ఫంక్షన్ అటెండ్ అయినప్పుడు మీ అందరు నాకు తెలుసు, మీ అందరు నాకు తెలుసు. హల్లెలూయా. ఇప్పుడు మీ అందరు నా ఫంక్షన్కి వచ్చిరనుకో, హల్లెలూయా కదా, చూడండి మీరందరూ నాకు తెలుసు కాబట్టి నేను మీ ఫంక్షన్కి వచ్చిన కదా. ఫర్ ఎగ్జాంపుల్ హల్లెలూయా కదా, ఎవరో ఒకరి ఫంక్షన్ అవుతుంది మన చర్చిలో, అర్థమవుతుందా? నాన్ వెజ్ కౌంటర్ ఉన్నది ఇక్కడ, అర్థమైంది? వినాలి ఇక్కడ అందరు, హల్లెలూయా. ఇది నాన్ వెజ్ కౌంటర్, వెజ్ కౌంటర్స్ ఉన్నాయి, హల్లెలూయా. నా వెనుక నా ముందు మీకంత సుపరిచితమైన వ్యక్తి కాదు, హల్లెలూయా. ఆయన మీరు వడ్డించేటప్పుడు, హల్లెలూయా, ఆయన మీరు భోజనం వడ్డించేటప్పుడు నాకు ఎన్ని ముక్కలైతే వేస్తారో, అర్థమవుతుందా? మీరు అన్ని ముక్కలు మీకు సుపరిచితులైన వారికి వేస్తారా? చెప్పాలా? హల్లెలూయా. వినబడుతుందా? మీరందరికీ తెలుసు నాకు షుగర్ అని. ఇప్పుడు ఈ కేక్ అంతా నాకు పెడతారు కదండి. నేను తిననా వద్దా? తింటే నా హెల్త్ పాడైతుంది, మీ అందరికీ తెలుసు. కానీ ఏం చేస్తాం మేము? నా ఫోటో అన్న పెడతా ఉంటాను, హల్లెలూయా కదా. మీ అందరికీ నేను కొంచెం పెట్టినా మీకు కొంచెమే పోతుంది. మీ అందరి ఆశ పెడితే కిలో పోతుంది నాకు అడుగుతుంది, అర్థమవుతుందా? ఇప్పుడు సుపరిచితులైనటువంటి ఈ మొదటి వ్యక్తికి మీరు మాట ఒక గంట ఇస్తారు, ఓకే, నాకు 4-5 గంటలు ఇస్తారు. మీ ప్రేమ అవునా కదా, హల్లెలూయా. అట్లనే ఎనుక ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా అంతే, ఆయనకు 1 గంట ఇస్తారు, తర్వాత గంట కొట్టానంటే షోలు వేస్తారు, అవునా కదా. అట్లనే మీకు పరిచయం ఉన్న వారి పట్ల మీరు ఎట్లాగైతే బిహేవ్ చేస్తారో, సృష్టికర్తల దేవుడు 2 రాకడలో వచ్చినప్పుడు ఆయన స్వారూప్యం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళను ఆయనతో పాటు తీసుకొని పోతారు, హల్లెలూయా. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ఫోన్లో డిలీట్ చేసిన, నన్ను ఎవ్వరు చూడట్లేదు, నా రహస్య పాపము మరి నాకు తప్ప ఎవరికి తెలియదు అనుకొని నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు భ్రమపడుతున్నావు. దేవుడు సర్వాంతర్యామి ఉన్నాడు, యేసు ప్రభు సర్వాంతర్యామి ఉన్నాడు. స్లాబ్ ఉన్నది ఇక్కడ, కిటికీలన్నీ పనిచేసిన మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది దేవునికి తెలుసు కదా. నువ్వు సెల్లర్ వైపు పోయినా దేవునికి తెలుసు, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావో ప్రతిదీ ఆయనకు ఏది కూడా మరుగై ఉండా నేరదు, హల్లెలూయా. ప్రతిదీ ఆయనకు తెలుసు. కాబట్టి నీ రహస్య పాపాలు ఏవైనా ఉంటే ఈ క్రిస్మస్ రోజు నువ్వు ఒప్పుకో. ఈ క్రిస్మస్ రోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు, తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు మోక్షంలో ఉండునుగాక అని దేవుని వాక్యం సెలవిస్తున్నది, హల్లెలూయా. కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు, చర్చికి వస్తున్నావు, చర్చిలో కూర్చోండి అదే బంగారం అని మెసేజ్ పెడితే ఏమన్నా ప్రయోజనమా? బైబిల్లో మనం చూసినట్లయితే, హల్లెలూయా, బైబిల్లో మనం చూసినట్లయితే క్రిస్మస్ డ్రామా వేస్తారు. మనకు కూడా వేసేది ఉండే. కొంతమంది అల్లుడు బ్యాచ్ ఉన్నారు మన దగ్గర, హల్లెలూయా. కొంతమంది అల్లుడు బ్యాచ్ ఉన్నారు, హల్లెలూయా కదా. ఎందుకు అని చెప్తున్నానంటే, హల్లెలూయా, యోసేపు నేనే ఉంటా, రాజుకు నేనే ఉంటా, మరియకు నేనే ఉంటా, కోదలకు నేనే ఉంటా, అన్ని ఒక్కరే ఉంటే మిగతా వాళ్ళు ఏం చేయాలి? అర్థమవుతుందా మీకు? హల్లెలూయా కదా. దైవ సేవకులు మీతో మాట్లాడినప్పుడు లోపడుదురుగాక, లోపడే మనసు మీకు దేవుడు ఇచ్చునుగాక. మరియా యోసేపు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఈ క్రిస్మస్ టైంలో మనం కనబడుతూ ఉంటారు. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా వాళ్ళు డ్రామా చేస్తారు. మీకు అందరికీ యోసేపు మరియా గురించి తెలుసు. యోసేపు మరియా ఏం చేశారండి?
యేసు ప్రభువు ఈ లోకంలోకి రావడానికి ఎంతో ప్రయాసపడ్డారు, ఎంతో ప్రయాసపడ్డారు. హల్లెలూయా. మరియా యోసేపులు వాళ్ళ యొక్క జీవితంలో మనం చూసినట్టయితే మరియా యోసేపు రహస్యంగా విడిచిపెడతా అంటున్నాడు. హల్లెలూయా. కానీ మరియా ఏమంటుందంటే, నీ చిత్తము నా పట్ల నెరవేర్చు. దేవుడి చిత్తం మా పట్ల నెరవేర్చాలంటే సంఖ్యాకాండంలో రాసి ఉంటుంది, కన్యక ఒకవేళ గర్భవతి అయితే ఆమె ఏం చేయాలంటే రాళ్ళతోని తీసి కొట్టి ఆమెను చంపేయాలి. ఇది బైబిల్ యొక్క రూల్. ఈ బైబిల్ యొక్క రూల్. హల్లెలూయా. యూదులకు ఒక ఆచారం ఉంటుంది. 5 సంవత్సరాలకు యూద ఆచారంలో 5 సంవత్సరాల అమ్మాయికి 8 సంవత్సరాల అబ్బాయికి ఎంగేజ్మెంట్ అవుతుంది. 5 సంవత్సరాలకి ఎంగేజ్మెంట్ అవుతుంది. వాళ్ళ 15 సంవత్సరంలో మెచ్యూరిటీ అయిన తర్వాత వాళ్ళకు ఎంగేజ్మెంట్ అవుతుంది. మెచ్యూరిటీ అయిన నెక్స్ట్ ఇయర్ కి ఎంగేజ్మెంట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ అయినాక 1 ఇయర్ వరకు, 1 సంవత్సరం వరకు వాళ్ళు శారీరకంగా దూరం ఉండాలా. హల్లెలూయా కదా. మెచ్యూరిటీ అయిన తర్వాత వాళ్ళకు ప్రదానము చేయబడతారు. ప్రదానము చేయబడ్డ తర్వాత 1 ఇయర్ తర్వాత వాళ్ళకు పెళ్లి జరుగుతుంది. పెళ్లి అయ్యేంత వరకు శరీరానుసారంగా భార్య భర్తలు ఒకరికి ఒకరు మాట్లాడుకోవచ్చు, చూసుకోవచ్చు. కానీ శరీరానుసారమైనటువంటి కలయిక భార్య భర్తల రిలేషన్ ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళు దూరంగా ఉన్నారు 1 ఇయర్ వరకు. పెళ్ళైన తర్వాత వాళ్ళ యొక్క జీవనాన్ని వాళ్ళు కొనసాగించుకోవచ్చు. కాబట్టి చూడండి, 1 ఇయర్ కాలేదు వీళ్ళకు ప్రదానం చేయబడి బిఫోరే మరియ దగ్గరికి దేవదూత వచ్చి చెప్తున్నారు, నువ్వు గర్భవతి కాబోతుంది. ఇప్పుడు మరి అంటున్నాను, ఇది ఎట్లా సాధ్యం? నేను పురుషుని ఎరగదాని కదా. హౌ ఇస్ హల్లెలూయా, ఇది ఎట్లా సాధ్యము? ఇది అయ్యే పైన అంటే దూత అంటున్నది, హల్లెలూయా, పరిశుద్ధాత్మ నిన్ను కమ్మును, పరిశుద్ధాత్మ వల్ల గర్భము నువ్వు ధరిస్తావు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ రూల్ ప్రకారం అయితే మధ్య గర్భవతి అని తెలియగానే యోసేపు ఏమనుకున్నాడు? మరియా మంచిదనుకున్నా, కానీ ఏమైంది ఇప్పుడు గర్భవతి అయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? రహస్యంగా విడిచిపెడతా అనుకొని పోయి పడుకుంటున్నాడు. మరియకు దేవుడు దర్శనమిచ్చి యోసేపు కళ ద్వారా మాట్లాడాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఎవరికి ఏమి చెప్పాలో అది కళ ద్వారా చెప్పాలంటే కళ ద్వారా చెప్తాడు, దర్శనం ద్వారా చెప్పాలంటే దర్శనం ద్వారా చెప్తాడు. నీకు దేవుడు ఎట్లా చెప్తే నీకు అర్థమవుతుందో దేవుడికి బాగా తెలుసు. హల్లెలూయా. మరియకి దర్శనం ద్వారా దేవుడు తెలియపరిచిండు, యోసేపుకి పడుకున్నప్పుడు కళ ద్వారా దేవుడు తెలియపరిచిండు. హల్లెలూయా. ఇప్పుడు మరియ గర్భవతి ఏంటంటే ఈ బైబిల్ రూల్ ప్రకారం ఆమె ఏం చేయాలా? రాళ్ళతోని కొట్టి చంపాలి. ఆమె ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డది యేసు ప్రభువును కనే విషయంలో. యేసు ప్రభువును కనకపోతే నీకు క్రిస్మస్ లేదు, నాకు పండుగ, నీకు కొత్త బట్టలు లేవు, నాకు మురుగులు పిండి వంటలు లేవు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు లోకంలోకి రావాలంటే మరియా తన ప్రాణమును పణములో పెట్టి నీకు యేసు ప్రభు ఇచ్చింది. హల్లెలూయా. మరియా తన ప్రాణాన్ని పణంలో పెట్టి యేసు ప్రభును నీకు ఇచ్చింది, తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి. ఆ యేసు ప్రభును తీసుకున్నావు కదా. సండే టైంకి చర్చికి రావాలా? కానీ చర్చికి వస్తావా? రావు. సండే చర్చికి బైబిల్ తీసుకొని వచ్చినావు. వచ్చేటప్పుడు
మంచిగా చూస్తుంది. దొడ్డు బైబుల్ దోసిట్లో ఎట్టుకొని, దొడ్డు బైబుల్ దోసిట్లో ఎట్టుకొని దొరలోనే బయలుదేరినారు యేసయ్యా. హల్లెలూయా. వస్తారు. ఇది సెల్ఫ్ అనుకోండి, సెల్ఫ్ అనుకోండి. ఇది సెల్ఫ్ లేదు కదా అని మాత్రం అనకండి. ఇది సెల్ఫ్ అనుకోండి, సెల్ఫ్ మీద పెట్టున్నాం. హల్లెలూయా. అనుదిన వాక్యము నువ్వు చదవాలా. రోజుకి 3 అధ్యాయాలు తీస్తున్నావా? రోజుకి 3 గంటలు ప్రార్థన ఉంటున్నావా? సండే వచ్చింది, హల్లెలూయా, సండే వచ్చింది. బైబిల్ దొరలోనే బయలుదేరినారు యేసయ్యా, దొరలోనే బయలుదేరినారు కదా. ఇది ఆచారం మనం పెట్టుకున్నది, దీన్ని చదవడానికి పెట్టుకున్నది. ఇది నీకు ఎందుకు ఇచ్చిన దేవుడు? హల్లెలూయా. 70% మెంబర్ దగ్గర బైబిలే లేదు. హల్లెలూయా. గమనించండి. సరే, మరియా యోసేపు కలిసి లోకానికి యేసు ప్రభుని ఇచ్చిన యేసు ప్రభుని, హల్లెలూయా, ఈరోజు తీసుకున్న నీవు మరియలాగా నీ ప్రాణం పణంగా పెట్టి ఒక్కరినంటే ఒక్కరిని దేవుని సన్నిధికి నడిపించినావా? ఒక్కరినంటే ఒక్కరిని, ఒక్క కుటుంబాన్ని అయినా సరే ఇన్ని సంవత్సరాలకి క్రైస్తవ జీవితంలో రక్షించబడి యేసు ప్రభువును పొందుకొని యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని రక్షించినవా? ఒక్క కుటుంబాన్ని రక్షించినవా? ఇంటికాడ కూడా మాట్లాడుకోవచ్చు బ్రదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరు రక్షించబడుతుందంట. పరలోకంలో ఏం జరుగుతుందంట? పరలోకంలో ఏం జరుగుతుందమ్మా? ఎలీషా, ఏం జరుగుతుంది? విందు. పరలోకంలో కోట్ల దేవదూతల మధ్యలో పలానా వ్యక్తి నా కొరకు ఒక్క ఆత్మ రక్షించిన పరలోకంలో విందులు దేవుని ఏర్పాటు నీ నామం కొరకు నీ పేరు పెట్టి పరలోకంలో దేవుడు విందు చేస్తాడంట. మరి నువ్వు ఎంతమంది రక్షించినావు? ఇన్ని సంవత్సరాలు రక్షణ అనుభవం పణంగా పెట్టి ఒక్కరన్నా మరియా యోసేపు తన ప్రాణాన్ని పణంగా పెట్టి యేసు ప్రభువుని ఇచ్చిండు. పొందుకున్న నీవు ఎంతమందిని రక్షించి ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు వాక్యం చదువుతున్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు చర్చికి వస్తున్నావు. ఏమన్నా ప్రయోజనం అని ద్వారా? ఏం ప్రయోజనం? హల్లెలూయా. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమంటున్నా. మీకు ఒక చిన్న మాట చెప్తా. హల్లెలూయా. నేను చిన్నగా ఉన్నప్పుడు మా కాలనీ అంతా కూడా క్రైస్తవుల కాలనీ ఉంటుండే. అంతా క్రైస్తవులే ఉంటాడు ఆ కాలనీ. అయితే క్రిస్మస్ రాగానే మా మమ్మీ పిండి వంటలు పెట్టుకునేది. మురుకులు, గారెలు, సగ్నాలు, ఇంకా గజ్జలు, అవి ఇవి రకరకాలు చేస్తుంది. మా మమ్మీ ఒక 20 బుట్టలు పెడుతుండేది. ఒక బుట్ట ఇచ్చి పలానాటికి ఇచ్చిరాపో అని నన్ను పంపిస్తుండే. నేను పోయి వాళ్ళకి ఇచ్చేసి వస్తుంది. వాళ్ళు ఎవరు? హల్లెలూయా, అన్యులు. వాళ్ళ అన్యులు. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, జాబ్ కొలీగ్స్ అన్నమాట. ఎందుకంటే హల్లెలూయా, దసరకు వాళ్ళ ఇంటి నుండి కూడా మా ఇంటికి పిండి వంటలు వచ్చినాయి. ఇప్పుడు మా ఇంట్లో పిండి వంటలు ఇప్పుడు ఎడిపోతున్నాయి. ఇప్పుడు వాళ్ళ ఇంటి పిండి వంటలు ఎడికి వస్తాయి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వస్తలేవా? పోతులేవా? హల్లెలూయా. పుట్టి పిండి వంటలే పోవాలన్నా రక్షణ స్వార్థ కూడా పోవాలి. రక్షణ స్వార్థ పోతున్నా, పుట్టి పిండి వంటలే పోతున్నాయా? షేమ్ బుద్ధుడా మీకు ఇతను? హల్లెలూయా. ఉందా? మురుగులు పంపించడం కాదు, మురుగుతో పాటు రక్షణ సువార్త అందిస్తున్నవా లేదా?
వినపడుతుందా? శంకరమ్మ చాలా గట్టిగా వింటుంది. హల్లెలూయా కదా. ఈ మురుగుతో పాటు దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని నువ్వు చెప్పలేకపోతున్నావు. సిగ్గుచేటు. క్రైస్తవుడు అని పిలిపించుకోవడం సిగ్గుచేటు. హల్లెలూయా. ఓ 100 రూపాయల మురుగులు ఇవ్వడం గొప్పతనం కాదు. ఒకవేళ ఆయన చనిపోయినాకో దేవుడు ఆయన లెక్క నిన్ను అడుగుతో, ఏ అమ్మా మురుగులు ఇచ్చినావు కదా, నా గురించి చెప్పినవాను అని ఖచ్చితంగా దేవుడిని లెక్క అడుగుతాడు. ఎందుకంటే దేవుడి ముందట నిలబడే ఒక టైం ఉన్నది నీకు. ఆయన ముందట నువ్వు నిలబడ్డప్పుడు హల్లెలూయా దేవుడు ప్రతి వారి గురించి మాట్లాడు. ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే ఆయన మారుమనసు పొందుతుండే. అపోస్తలుల 2:30 ప్రకారం రక్షణ పొందుతుండే. రక్షణ పొందితే నిన్ను బట్టి దేవుడు మోక్షంలో విందు చేసుకుంటాడు. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే బైబిల్లో మనం చూస్తా ఉన్నాం, డ్రామాలో ఇంకొక 2 వ్యక్తులను తీసుకున్నాం. జ్ఞానులు తెలుసా అండి? తెలుసు కదా. ఇట్లా కిరీటాలు పెట్టుకుంటారు. మిమ్మల్ని సెమీక్రిస్మస్ తీసుకున్న కిరీటాలు పెట్టుకొని ఇలా చూస్తారు. ఏమిటి కానీ ఈ వింత నక్షత్రం అని అంటారు కదా, వాళ్ళే జ్ఞానులు అంటే. హల్లెలూయా. ఈ జ్ఞానులు హల్లెలూయా జ్ఞానులతో దేవుడు మాట్లాడినప్పుడు జ్ఞానులకు ఏం కనబడదండి? యేసు ప్రభు లోక రక్షకుడు ఈ లోకంలో పుట్టి ఉన్నాడు అని చెప్పడానికి దేవుడు ఏమి ఆనవాలు జ్ఞానులకు ఇచ్చింది? ఎవరైనా చెప్పగలరా? జ్ఞానులకు యేసు ప్రభు పుట్టిండు అనే ఒక సమాచారం ఎట్లా అందింది? ఎవరైనా చెప్పగలరా? నక్షత్రం. హల్లెలూయా. ఈ నక్షత్రము పట్టుకొని వీళ్ళు ఏం చేశారు? నేరుగా రాజు ఇంటికి వచ్చింది. హల్లెలూయా. నేరుగా ఎక్కడికి వచ్చిండు? రాజు దగ్గరికి వచ్చిండు. రాజా, దావీదు పట్టణంలో నేడు మా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏమ్రా మధ్యలో మాట్లాడుతున్నావా అని రాజు అంటున్నాడు. ఏం రాజా అట్లాంటావు? మతి కాదు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఏం ప్రూఫ్ చెప్పండి అంటే, హల్లెలూయా ఇదిగో మాకు నక్షత్రం కనబడ్డది, వింత నక్షత్రం కనబడ్డది. ఈ వింత నక్షత్రము మరి ఆకాశంలో పుట్టిందంటే దీనికి అర్థం ఏమిటంటే, మరి యూదా దేశంలో ఒక గొప్ప రాజు పుట్టి అని ఉండాలా, చచ్చిపోయానా ఉండాలా, కాబట్టి ఇది మాకు ఆనవాలు ఉన్నది అని చెప్తున్నాడు. చెప్పగానే రాజు అంటున్నాడు. హల్లెలూయా. రాజులో జ్ఞానం చెప్పగానే ఆ రాజు దగ్గర ఉన్న శాస్త్రులు పరిశీలు ఉన్నారు. రాజు దగ్గర శాస్త్రులు పరిశీలు ఉన్నారు. ఆ శాస్త్రులు పరిశీలన పిలిచి వాళ్ళు చదువుతున్నారు. యూదా బెత్లెహేములో కదా అచ్చండి మరి మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ గ్రంథాలలో కూడా రాసి ఉన్నది. రాసి ఉన్నప్పుడు రాజు చెప్తున్నాడు, జ్ఞానులారా మీరు వెళ్ళి ఆ రాజు ఎక్కడ పుట్టినాడో కనుగొని మాకు కూడా వర్తమానం తీసుకొని రండి అంటున్నారు. హల్లెలూయా. ఆ లోక రక్షకుడు ఎక్కడ పుట్టిండో, ఆ రాజు ఎక్కడ పుట్టిండో ఆ వర్తమానం తీసుకొని వచ్చి మాకు కూడా బోధించండి అని చెప్పేసరికి ఈ జ్ఞానులు లేరు. హల్లెలూయా. జ్ఞానులు లేరు. ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభు పుట్టిన దగ్గరకు వచ్చి ఈ వింత నక్షత్రం వచ్చి యేసు ప్రభు దగ్గర హల్లెలూయా యేసు ప్రభు దగ్గరికి రాగానే జ్ఞాని అంటున్నాడు, నేను బంగారం సమర్పిస్తా, నేను బోధను సమర్పిస్తా, నేను సాంబ్రాణిని సమర్పిస్తా. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభుని కలుసుకోవడానికి వచ్చిన ఈ జ్ఞానులు గిఫ్ట్ తీసుకొని వచ్చి ఏం తీసుకొని వచ్చారు? 3 సార్లు చెప్పిన. ఏం తీసుకొని వచ్చారు?
ఏం తీసుకొని వచ్చింది? హల్లెలూయా. తెచ్చిరా గిఫ్ట్? యేసు ప్రభుకి ఇవ్వడానికి గిఫ్ట్ తీసుకొచ్చిరా అంటున్నా. పుట్టినా లేదా యేసు ప్రభు? వచ్చిరా లేదా? మీరంతా తెచ్చిరా మరి గిఫ్ట్? తెచ్చిరా? హల్లెలూయా. గిఫ్ట్ తెచ్చిరా అంటున్నా. హల్లెలూయా. ఏం గిఫ్ట్ తేవాలా నేను? ఏం గిఫ్ట్ తేవాలి? డబ్బులు ఇస్తారా? సాంబ్రాన్ని ఇస్తారా? పూలను ఇస్తారా? ఏమి ఇస్తారా? హల్లెలూయా. నేనైతే ఇంతమంది ఆత్మలు ఆయన రాకడ తీసుకోబోతున్నాను. ఇది నా క్రిస్మస్ యొక్క సంతోషం. దేవునికి చెప్తున్నా, నేను ఎంత మందుల ప్రభా ఈ రాకడకు సిద్ధపరుస్తున్నా. వీళ్ళతోనే తృప్తి పొందాను, వీళ్ళతోనే తృప్తి పొందాను. కర్ణాటక పోతూనే ఉంటా, మహారాష్ట్ర పోతూనే ఉంటా, ఆంధ్ర పోతూనే ఉంటా. హల్లెలూయా. ఇంకా అనేక ప్రాంతాలు పోయి ఇంకా ఆత్మను సంపాదిస్తూనే ఉన్నా. హల్లెలూయా. మీరందరూ వచ్చిర్రు. 1 గంటకు వచ్చిర్రు, 12 గంటలకు వచ్చిర్రు. హల్లెలూయా. నేను ఎన్ని గంటలకు వచ్చిర్రు తెలుసా? నాతో వచ్చిన బ్రదర్స్ ఎంతమంది నాతో వచ్చిన తెలుసా? హల్లెలూయా కదా. మరి ఈరోజు వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇవ్వడము, దేవుని యొక్క ఆత్మను సంపాదించి దేవునికి ఇవ్వడము, ఈ జ్ఞానులను బట్టి మనం నేర్చుకుంటున్నాం. ఈ శాస్త్రులు పరిశీలన ఉన్నారు కదా, మత క్రైస్తవులు అంటారు వీళ్ళని. మతము అనే బురదలో, మతం అనే పాకులో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి యాసినేషన్ అంటే తప్ప వాళ్ళు శుభ్రపరచబడరు. యాసిడ్ పాకుకోవాలంటే. హల్లెలూయా. కాబట్టి మాకంతా తెలుసు, శాస్త్రం తెలుసు యేసు ప్రభు ఎక్కడ పుట్టినో, కానీ మాకంతా తెలుసు కదా. మాకంతా తెలుసు అని చెప్పేసి ఇన్నే ఉంటాం, జరగం, చెప్పం, ఎవరి దగ్గరికి పోము. మాకు తెలుసు, మా దగ్గర గణిత శాస్త్రం ఉన్నది, అన్ని మా దగ్గర ఉన్నాయి, కానీ మేము మాత్రం ఎవరికి చెప్పం. చెప్తే నీ ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? చెప్తే నీ ధనం ఏమైనా గుంజుకొని ఎవరైనా పోతారా? చెప్పండి, పోతారు ఎవరైనా? లేకపోతే నువ్వు చెప్పినప్పుడైతే నీ బంగారు గొలుసు ఎవరైనా తీసుకొని పోతారా? నీ నెక్లెస్ ఎవరైనా తీసుకొని పోతారా? నీ రింగ్ ఎవరైనా తీసుకొని పోతారా? ఎవరైనా ఏమైనా తీసుకొని పోతారా? ఎవరు పోరు. కానీ ముత్యాలు రాలిపోతాయి. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు చెబుతా ఉంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు. నాతో సేవకు వచ్చినప్పుడు అబ్బా కర్ణ ఎంత మంచోడు, అబ్బా కర్ణ ఎంత మంచోడు, మాకు బిర్యానీ తినబెడతాడు. అది 10 మందికో చెప్పురా. హల్లెలూయా. నాకు ఎప్పుడు ఎందుకు? అది నా బాధ్యత. నేను మిమ్మల్ని కన్నా కాబట్టి మీ కడుపు తిప్పని నాకు తెలుసు. హల్లెలూయా. మీకు ఆకలి నాకు తెలియదా? మీకు దాహమైంది నాకు తెలియదా? మీకు అన్నం పెట్టేది నాకు తెలియదా? ఏ రోజైనా నాతో వచ్చినప్పుడు మీరు ఉపవాసం ఎప్పుడన్నా ఉన్నారా? నాతో సేవకు వచ్చిరు, సేవ పోయిన కాడ వాళ్ళు అన్నం పెట్టాం. మనం రాత్రి 12 అవుతుంది, వస్తుంటే మనం తిని ఎన్నిసార్లు రాలే. కారు ఖర్చు మనదే, పెట్రోల్ ఖర్చు మనదే, వస్తుంటే డిన్నర్ ఖర్చు కూడా డిన్నర్ ఖర్చు మనది. హల్లెలూయా. హల్లెలూయా కదా. మరి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మీరు అడుగు పెడుతుంటే దేవునికి ఆత్మను ఇవ్వడము మీరు నేర్చుకుందరు కాక. శాస్త్రం పరిశీలనగా రాజు వాళ్ళ గ్రంథంలో రాజుబడి ఉన్నది, కానీ చెప్తున్నారా? చెప్పలేకపోతే మాకంత తెలుసు భయ, మాకంత తెలుసు, మాకంత తెలుసు. తెలుసానోలే యేసు ప్రభు పొడిచి, హల్లెలూయా, యేసు ప్రభుని సిల్వకేసి, అంత మాకు తెలుసు, అంత మాకు తెలుసు, సిల్వకేసి. ఈరోజు అంత తెలుసన్న నీవు యేసు ప్రభుని సిల్వర్ వేసేటట్టుగా నీ ప్రవర్తన ఉంటే
మారు బాబు అని దేవుడు చెప్తున్నాడు. లేదు మారవా, మారదు. హల్లెలూయా. మారకపోతే ఏమైతుందో తెలుసా? సైతాన్ అంటది ఆల్వేస్ వెల్కమ్. నీ కొరకు నరకంలో గేట్ ఎప్పుడు ఓపెన్ అయి ఉంటాయి, నీకోసం క్లోజ్ ఎప్పుడు. పరలోకంలో పోవాలనుకుంటే అనేకమైనటువంటి రూల్ అండ్ రెగ్యులేషన్ పెడతారు. యేసు నామం ఉంటేనే పరలోకం పోతారు, బాబుకైతే పోవు. నాకు అట్లాంటి ఏం లేవు. నువ్వు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ భాషను తీసుకొని రా నరకానికి అని చెప్తాడు. వెల్కమ్ అని చెప్తాడు సైతాన్. హల్లెలూయా. సైతాన్ అంటే నరకానికి వెల్కమ్ అంటాడు. పోతావా? పో. అజ్ఞానద పురుగు చావదు. హల్లెలూయా. నువ్వు ఏమైనావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు క్రైస్తవుడే కానీ ఎవరికి చెప్పు కదా. చూడండి, 3 తలాంతుల గురించి చూసినట్లయితే ఒకడు భూమిలో పాతి పెట్టి వాడి ప్లేస్ ఎక్కడ ఉంది మీరు ఒకసారి ఆలోచించండి. చీకటి పన్ను కొరికే ప్లేస్ ఆయనకు వచ్చింది. మంచిగా ఓడికిచ్చిన అయిపోతుంది కదా అన్నట్టుగా యేసుప్రభు. ఎన్ని సంవత్సరాలు ఈ క్రైస్తవ జీవితంలో ఏమైనా ఉందా కదా. కొంతమందికి కొన్ని ఆనవాళ్ళు ఇచ్చి ఆనవాళ్ళను బట్టి దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. నువ్వు సరి అయితే బాగుంటావు. చూడండి, జ్ఞానులు ఎవరంట? జ్ఞానులు. హల్లెలూయా. ఎవరంట వాళ్ళు? జ్ఞానులు. హల్లెలూయా. సారీ, గొల్లలు. గొల్లలు అంటే గొల్లలతో దేవుడు మాట్లాడినప్పుడు ఫుల్ మెసేజ్ ఇచ్చాడు, పూర్తి మెసేజ్ దేవుడు ఇచ్చాడు. గొల్లల దగ్గరికి వచ్చింది, బెత్లెహేములో పలానా ఊరిలో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు పలానా దగ్గర, పోయి ఆ రక్షకుడిని మీరు కలుసుకోండి, ఆ రక్షకుని మీరు పూజించండి, ఆ రక్షకుని మీరు స్తుతించి గణపరిచి మహిమపరచండి అని చెప్పినాడు. జ్ఞానులు ఒక రకంగా చెప్పిండు, గొల్లలకు ఒక రకంగా చెప్పిండు. హల్లెలూయా కదా. నువ్వు అంటావు కర్ణన్న కర్ణని మధ్యన పట్టించుకుంటలేడు, కర్ణన పైసలు ఎక్కువ అయిపోయినాయి, పైసలు ఎక్కువ అయిపోయినాయి, కర్ణన్న నన్ను మధ్య చూస్తలేడు. హల్లెలూయా. నువ్వు నన్ను చూడాలా, నేను నిన్ను చూడాలా? ఎవరు చూడాలా? హల్లెలూయా. అబ్బో, కర్ణని ఈ మధ్య వాళ్ళు ఎవరిలో సేవలు తీసుకుపోతున్నారు. నాకు ఎవరైతే ఏముంది, నేను అందరినీ సేవలు వాడుకుంటా. అది ఎవరైనా కావచ్చు, పిచ్చలు కావచ్చు, ఎండలు కావచ్చు, మూగమైనా సరే నాకు తోడుంటుందా అన్ని నేను చేసుకుంటా. హల్లెలూయా. నాకు తోడు కావాలా అంతే. అది మూగోడు కావచ్చు, చెవుడు కావచ్చు, ఎండడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నాకు సంబంధం లేదు. నాతో ఒకరు కావాలా, అది ఎవరైనా కావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎవరిని ఎంతగా వాడుకోవాలో దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నన్ను వాడుకుంటూ ఉంటా. గొర్రెలకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడుకున్నాడు, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడుకున్నాడు. కొంతమంది అంటారు మన దగ్గర, కొంతమంది సావుల దగ్గర కంటే రారు, చచ్చిపోయిన బొంద పెట్టాలా పెట్టె పోయాలంటే రారు. వాళ్ళకి నేను అడ్రస్ చెప్పా, ఇక్కడ చిన్న ప్రేమది నడువు అంటారు, ఈయనే కదా అంటారు. హల్లెలూయా కదా. పోతూనే ఉంటారు, పోతూనే ఉంటారు. ఎన్నికల నుండి సనుగులు నాకు వినపడతా ఉంటాయి, సనుగులు వినపడతా ఉంటాయి. ఈయనే అన్నాడు అన్న, ఈయనే అన్నాడు అన్న, ఈయనే అన్నాడు అన్న అని పోయేసరికి తెలియాలని సావు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. సావా సావా నేను ముందటుంటే వాళ్ళు కిలోమీటర్ అనుకుంటా. చచ్చిపోయాడు, డెడ్ బాడీ ఏం లేదు అక్కడ. డెడ్ బాడీకి స్నానం చేయించిన వీళ్ళు నీళ్ళు వేయడానికి కూడా వస్తలేదు, చచ్చిపోయాడు. ఒక ఆమె చచ్చిపోయిన కాడికి వచ్చింది, తెల్లారి నుండి 3-4 రోజులు జ్వరమే. ఆమె చెప్పకుండా తీసుకెళ్ళిపోయినా, సిస్టర్ ఎలా ప్రేరణ నడవంటే వచ్చి వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. వాళ్ళకి తెలియదు సావన్న సంగతి. తీరా పోయేసరికి సావు, తీరా పోయేసరికి సావు. హల్లెలూయా.
దెబ్బ జ్వరం పట్టి వారం రోజుల వరకు బెడ్ మీద లేవలేదు. మళ్ళీ పోయి ప్రార్థన చేసాక సెట్ అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి నీకు దేవుడు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఈ క్రిస్మస్ వాక్యం ద్వారా గ్రహించి దేవుడు రాకడ సిద్ధపడు. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించుగా. ఆమె చేతి ఇంకెవరు డాన్స్ ఉన్నాయా? పిల్లలు డాన్స్ ఉన్నాయా? దినాకర్ ఇక్కడ అర్థమైంది. వినాలి ఇక్కడ అందరు. హల్లెలూయా. ఇది నాన్ వెజ్ కౌంటర్, వెజ్ కౌంటర్స్ ఉన్నాయి. హల్లెలూయా. నా వెనుక నా ముందు మీకంత సుపరిచితమైన వ్యక్తి కాదు. హల్లెలూయా. ఆయనకి మీరు వడ్డించేటప్పుడు, హల్లెలూయా, ఆయనకి మీరు భోజనం వడ్డించేటప్పుడు నాకు ఎన్ని ముక్కలైతే వేస్తారో అర్థమవుతుందా? మీరు అన్ని ముక్కలు మీకు సుపరిచితులైన వారికి వేస్తారా? చెప్పాలా? హల్లెలూయా. వినబడుతుందా? మీరందరికీ తెలుసు నాకు షుగర్ అని. ఇప్పుడు ఈ కేక్ అంతా నాకు పెడతారు కదండి. నేను తిననా వద్దా? తింటే నా హెల్త్ పాడైతుంది, మీ అందరికీ తెలుసు. కానీ ఏం చేస్తాం మేము? నా ఫోటో అన్న పెడతా ఉంటాను. హల్లెలూయా కదా. మీ అందరికీ నేను కొంచెం పెట్టినా మీకు కొంచెమే పోతుంది. మీ అందరి ఆశ పెడితే కిలో పోతుంది నాకు అడుగుతుంది. అర్థమవుతుందా? ఇప్పుడు సుపరిచితులైనటువంటి ఈ మొదటి వ్యక్తికి మీరు మాట ఒక గంట ఇస్తారు. ఓకే, నాకు 4-5 గంటలు ఇస్తారు. మీ ప్రేమ అవునా కదా? హల్లెలూయా. అట్లనే వెనుక ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా అంతే. ఆయనకు 1 గంట ఇస్తారు. తర్వాత గంట కొట్టానంటే షోర్ వేస్తారు. అవునా కదా? అట్లనే మీకు పరిచయం ఉన్న వారి పట్ల మీరు ఎట్లాగైతే బిహేవ్ చేస్తారో, సృష్టికర్తల దేవుడు 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయన స్వారూప్యం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళను ఆయనతో పాటు తీసుకొని పోతారు. హల్లెలూయా. నువ్వు అనుకుంటుండొచ్చు, నేను ఫోన్ డిలీట్ చేసిన, నన్ను ఎవ్వరు చూడట్లేదు, నా రహస్య పాపము మరి నాకు తప్ప ఎవరికి తెలియదు అనుకొని నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు భ్రమపడుతున్నావు. దేవుడు సర్వాంతర్యామి ఉన్నాడు. యేసు ప్రభు సర్వాంతర్యామి ఉన్నాడు. స్లాబ్ ఉన్నది ఇక్కడ, కిటికీలన్నీ పనిచేసిన మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది దేవునికి తెలుసు కదా. నువ్వు సెల్లర్ వైపు పోయినా దేవునికి తెలుసు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావో ప్రతిదీ ఆయనకు ఏది కూడా మరుగై ఉందా నేరదు. హల్లెలూయా. ప్రతిదీ ఆయనకు తెలుసు. కాబట్టి నీ రహస్య పాపాలు ఏవైనా ఉంటే ఈ క్రిస్మస్ రోజు నువ్వు ఒప్పుకో. ఈ క్రిస్మస్ రోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు. తప్పిదములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ దాన్ని ఒప్పుకుని విడిచిపెట్టువాడు మోక్షంలో ఉండునుగాక అని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు తప్పు చేస్తున్నావు, చర్చికి వస్తున్నావు, చర్చిలో కూర్చోండి అదే బంగారంలోనే మెసేజ్ పెడితే ఏమన్నా ప్రయోజనమా? బైబిల్లో మనం చూసినట్లయితే, హల్లెలూయా, బైబిల్లో మనం చూసినట్లయితే క్రిస్మస్ డ్రామా ఇస్తాం. మనకు కూడా వేసేది ఉండే. కొంతమంది అల్లుడు బ్యాచ్ ఉన్నారు మన దగ్గర. హల్లెలూయా. కొంతమంది అల్లుడు బ్యాచ్ ఉన్నారు. హల్లెలూయా కదా. ఎందుకు అని చెప్తున్నానంటే, హల్లెలూయా, యోసేపు నేనే ఉంటా, రాజుకు నేనే ఉంటా, మరియకు నేనే ఉంటా, కోదలకు నేనే ఉంటా, అన్ని ఒక్కరే ఉంటే మిగతా వాళ్ళు ఏం చేయాలి? అర్థమవుతుందా మీకు? హల్లెలూయా కదా. దైవ సేవకులు మీతో మాట్లాడినప్పుడు లోపడుతురు గాక, లోపడే మనసు మీకు దేవుడు ఇచ్చిన గాక. మరియా యోసేపు చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులుగా ఈ క్రిస్మస్ టైంలో మనం కనబడుతూ ఉంటారు. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులుగా డ్రామా చేస్తారు. మీకు అందరికీ యోసేపు మరియా గురించి తెలుసు. యోసేపు మరియా ఏం చేశారండి? యేసు ప్రభువును ఈ లోకంలోకి రావడానికి ఎంతో ప్రయాసపడ్డారు,
మరియా యోసేపులు వాళ్ళ యొక్క జీవితంలో మనం చూసినట్లయితే మరియా యోసేపు రహస్యంగా విడిచిపెడతా అంటున్నాడు. హల్లెలూయా. కానీ మరియా ఏమంటుందంటే నీ చిత్తము నా పట్ల నెరవేర్చు. దేవుడి చిత్తం మా మీద పట్ల నెరవేర్చాలంటే సంఖ్యాకాండంలో రాసి ఉంటుంది, కన్యక ఒకవేళ గర్భవతి అయితే ఆమెను ఏం చేయాలంటే రాళ్ళతోని తీసి కొట్టి ఆమెను చంపేయాలి. ఇది బైబిల్ యొక్క రూల్. ఈ బైబిల్ యొక్క రూల్. హల్లెలూయా. యూదులకు ఒక ఆచారం ఉంటుంది. 5 సంవత్సరాలకు యూద ఆచారంలో 5 సంవత్సరాల అమ్మాయికి 8 సంవత్సరాల అబ్బాయికి ఎంగేజ్మెంట్ అవుతుంది. 5 సంవత్సరాలకి ఎంగేజ్మెంట్ అవుతుంది. వాళ్ళ 15 సంవత్సరంలో మెచ్యూరిటీ అయిన తర్వాత వాళ్ళకు ఎంగేజ్మెంట్ అవుతుంది. మెచ్యూరిటీ అయిన నెక్స్ట్ ఇయర్ కి ఎంగేజ్మెంట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ అయినాక 1 ఇయర్ వరకు, 1 సంవత్సరం వరకు వాళ్ళు శారీరకంగా దూరం ఉండాలి. హల్లెలూయా కదా. మెచ్యూరిటీ అయిన తర్వాత వాళ్ళకు ప్రదానము చేయబడతారు. ప్రదానము చేయబడ్డ తర్వాత 1 ఇయర్ తర్వాత వాళ్ళకు పెళ్లి జరుగుతుంది. పెళ్లి అయ్యేంత వరకు శరీరానుసారంగా భార్య భర్తలు ఒకరికి ఒకరు మాట్లాడుకోవచ్చు, చూసుకోవచ్చు. కానీ శరీరానుసారమైనటువంటి కలయిక భార్య భర్తల రిలేషన్ ఏదైతే ఉంటుందో దానికి వాళ్ళు దూరంగా ఉన్నారు 1 ఇయర్ వరకు. పెళ్లి తర్వాత వాళ్ళ యొక్క జీవనాన్ని వాళ్ళు కొనసాగించుకోవచ్చు. కాబట్టి చూడండి, 1 ఇయర్ కాలేదు వీళ్ళకు ప్రదానం చేయబడి బిఫోరే మరియ దగ్గరికి దేవదూత వచ్చి చెప్తున్నారు, నువ్వు గర్భవతి కాబోతుంది. ఇప్పుడు మరి అంటున్నాను, ఇది ఎట్లా సాధ్యం? నేను పురుషుని ఎరగదాని కదా. హౌ ఇస్ హల్లెలూయా, ఇది ఎట్లా సాధ్యము? ఇది అయ్యే పని అంటే దూత అంటున్నది, హల్లెలూయా, పరిశుద్ధాత్మ నిన్ను కమ్మును, పరిశుద్ధాత్మ వల్ల గర్భము నువ్వు ధరిస్తావు. హల్లెలూయా. ఇప్పుడు బైబిల్ రూల్ ప్రకారం అయితే మధ్య గర్భవతి అని తెలియగానే యోసేపు ఏమనుకున్నాడు? మరియా మంచిదనుకున్నా. కానీ ఏమైంది ఇప్పుడు గర్భవతి అయింది. కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు? రహస్యంగా విడిచిపెడతా అనుకొని పోయి పడుకుంటున్నాడు. మరియకు దేవుడు దర్శనమిచ్చి యోసేపు కళ ద్వారా మాట్లాడాడు. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు ఎవరికి ఏమి చెప్పాలో అది కళ ద్వారా చెప్పాలంటే కళ ద్వారా చెప్తాడు, దర్శనం ద్వారా చెప్పాలంటే దర్శనం ద్వారా చెప్తాడు. నీకు దేవుడు ఎట్లా చెప్తే నీకు అర్థమవుతుందో దేవుడికి బాగా తెలుసు. హల్లెలూయా. మరియకి దర్శనం ద్వారా దేవుడు తెలియపరిచాడు. యోసేపుకి పడుకున్నప్పుడు కళ ద్వారా దేవుడు తెలియపరిచాడు. హల్లెలూయా. ఇప్పుడు మరియ గర్భవతి ఏంటంటో ఈ బైబిల్ రూల్ ప్రకారం ఆమె ఏం చేయాలా? రాళ్ళతోని కొట్టి చంపాలి. ఆమె ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడ్డది యేసు ప్రభువును కనే విషయంలో. యేసు ప్రభువును కనకపోతే నీకు క్రిస్మస్ లేదు, నాకు పండుగ, నీకు కొత్త బట్టలు లేవు, నాకు మురుగులు పిండి వంటలు లేవు. అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు లోకంలోకి రావాలంటే మరియా తన ప్రాణమును పణములో పెట్టి నీకు యేసు ప్రభు ఇచ్చింది. హల్లెలూయా. మరియా తన ప్రాణాన్ని పణంలో పెట్టి యేసు ప్రభును నీకు ఇచ్చింది. తన ప్రాణాన్ని బలిగా ఇచ్చి ఆ యేసు ప్రభును తీసుకున్నావు కదా. సండే టైంలో చర్చికి రావాలా? నువ్వు చర్చికి వస్తావా? రావు. సండే చర్చికి బైబిల్ తీసుకొని వచ్చినావు. వచ్చేటప్పుడు మంచిగా చూస్తుంది,
దొడ్డు దొడ్డు బైబిల్ దోసిట్లో ఎట్టుకొని దొడ్డు బైబిల్ దోసిట్లో ఎట్టుకొని దొరలోనే బయలుదేరినారు యేసయ్యా. హల్లెలూయా. వస్తారు. ఇది సెల్ఫ్ అనుకోండి, సెల్ఫ్ అనుకోండి. ఇది సెల్ఫ్ లేదు కదా అని మాత్రం అనకండి. ఇది సెల్ఫ్ అనుకోండి, సెల్ఫ్ మీద పెట్టున్నాం. హల్లెలూయా. అనుదిన వాక్యము నువ్వు చదవాలా. రోజుకి 3 అధ్యాయాలు తీస్తున్నావా? రోజుకి 3 గంటలు ప్రార్థన ఉంటున్నావా? సండే వచ్చింది, హల్లెలూయా, సండే వచ్చింది. బైబిల్ దొరలోనే బయలుదేరినారు యేసయ్యా, దొరలోనే బయలుదేరినారు కదా. ఇది ఆచారం మనం పెట్టుకున్నది, దీన్ని చదవడానికి పెట్టుకున్నది. ఇది నీకు ఎందుకు ఇచ్చింది దేవుడు? హల్లెలూయా. 70% మెంబర్ దగ్గర బైబిలే లేదు. హల్లెలూయా. గమనించండి. సరే, మరియా యోసేపు లోకానికి యేసు ప్రభుని ఇచ్చిన యేసు ప్రభుని, హల్లెలూయా, ఈరోజు తీసుకున్న నీవు మరియలాగా నీ ప్రాణం పణంగా పెట్టి ఒక్కరికంటే ఒక్కరిని దేవుని సన్నిధికి నడిపించినావా? ఒక్కరికంటే ఒక్కరిని, ఒక్క కుటుంబాన్ని అయినా సరే ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో రక్షించబడి యేసు ప్రభువును పొందుకొని యేసు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించిన ఇన్ని సంవత్సరాల నీ జీవితంలో ఒక్క కుటుంబాన్ని రక్షించినవా? ఒక్క కుటుంబాన్ని రక్షించినవా? ఇంటికాడ కూడా మాట్లాడుకోవచ్చు బ్రదర్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కరు రక్షించబడుతుందంట. పరలోకంలో ఏం జరుగుతుందంట? పరలోకంలో ఏం జరుగుతుందమ్మా? ఎలీషా, ఏం జరుగుతుంది? విందు. పరలోకంలో కోట్ల దేవదూతల మధ్యలో పలానా వ్యక్తి నా కొరకు ఒక్క ఆత్మ రక్షించిన పరలోకంలో విందులు దేవుని ఏర్పాటు నీ నామం కొరకు నీ పేరు పెట్టి పరలోకంలో దేవుడు విందు చేస్తాడంట. మరి నువ్వు ఎంతమంది రక్షించినావు? ఇన్ని సంవత్సరాలు రక్షణ అనుభవం పణంగా పెట్టి ఒక్కరన్నా మరియా యోసేపు తన ప్రాణాన్ని పణంగా పెట్టి యేసు ప్రభువుని ఇచ్చిండు. పొందుకున్న నీవు ఎంతమందిని రక్షించి ఇన్ని సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు వాక్యం చదువుతున్నావు, ఇన్ని సంవత్సరాలు నువ్వు చర్చికి వస్తున్నావు. ఏమన్నా ప్రయోజనమని ద్వారా? ఏం ప్రయోజనం? హల్లెలూయా. కాబట్టి నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమంటున్నా. మీకు ఒక చిన్న మాట చెప్తా. హల్లెలూయా. నేను చిన్నగా ఉన్నప్పుడు మా కాలనీ అంతా కూడా క్రైస్తవుల కాలనీ ఉంటుండే. అంతా క్రైస్తవులే ఉంటాడు ఆ కాలనీ. అయితే క్రిస్మస్ రాగానే మా మమ్మీ పిండి వంటలు పెట్టుకునేది. మురుకులు, గారెలు, సగ్నాలు, ఇంకా గజ్జలు, అవి ఇవి రకరకాలు చేస్తుంది. మా మమ్మీ ఒక 20 బుట్టలు పెడుతుండేది. ఒక బుట్ట ఇచ్చి పలానాటికి ఇచ్చిరాపో అని నన్ను పంపిస్తుండే. నేను పోయి వాళ్ళకి ఇచ్చేసి వస్తుంది. వాళ్ళు ఎవరు? హల్లెలూయా, అన్యులు. వాళ్ళ అన్యులు. మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్, జాబ్ కొలీగ్స్ అన్నమాట. ఎందుకంటే హల్లెలూయా, దసరకు వాళ్ళ ఇంటి నుండి కూడా మా ఇంటికి పిండి వంటలు వచ్చినాయి. ఇప్పుడు మా ఇంట్లో పిండి వంటలు ఇప్పుడు ఎక్కడికి పోతున్నాయి? ఇప్పుడు వాళ్ళ ఇంటి పిండి వంటలు ఎక్కడికి వస్తాయి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వస్తలేవా? పోతులేవా? హల్లెలూయా. పుట్టి పిండి వంటలే పోవాలన్నా రక్షణ స్వార్థ కూడా పోవాలి. రక్షణ స్వార్థ పోతున్నా, పుట్టి పిండి వంటలే పోతున్నాయా? షేమ్ బుద్ధుడా మీకు ఇతను? హల్లెలూయా. ఉందా? మురుకులు పంపించడం కాదు, మురుగుతో పాటు రక్షణ సువార్త అందిస్తున్నవా లేదా? వినపడుతుందా? శంకరమ్మ చాలా
గట్టిగా పెట్టు. హల్లెలూయా కదా. ఈ మురుగులతో పాటు దావీదు పట్టణంలో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని నువ్వు చెప్పలేకపోతున్నావు. సిగ్గు చేటు. క్రైస్తవుడు అని పిలిపించుకోవడం సిగ్గు చేటు. హల్లెలూయా. ఓ 100 రూపాయల మురుగులు ఇవ్వడం గొప్పతనం కాదు. ఒకవేళ ఆయన చనిపోయినాకో దేవుడు ఆయన లెక్క నిన్నడుతో, ఏ అమ్మా మురుగులు ఇచ్చినావు కదా, నా గురించి చెప్పినవాను అని ఖచ్చితంగా దేవుడిని లెక్క అడుగుతాడు. ఎందుకంటే దేవుడి ముందట నిలబడే ఒక టైం ఉన్నది నీకు. ఆయన ముందట నువ్వు నిలబడ్డప్పుడు హల్లెలూయా దేవుడు ప్రతి వారి గురించి మాట్లాడు. ఒకవేళ నువ్వు చెప్పినట్లయితే ఆయన మారుమనసు పొందుతుండే. అపోస్తలుల 2:38 ప్రకారం రక్షణ పొందుతుండే. రక్షణ పొందితే నిన్ను బట్టి దేవుడు మోక్షంలో విందు చేస్తుంటాడు. హల్లెలూయా. ఇంకొకటి ఏంటంటే బైబిల్లో మనం చూస్తా ఉన్నాం, డ్రామాలో ఇంకొక 2 వ్యక్తులను తీసుకున్నాం. జ్ఞానులు తెలుసా అండి? తెలుసు కదా. ఇట్లా కిరీటాలు పెట్టుకుంటారు. మిమ్మల్ని సెమీక్లాస్ వద్ద తీసుకున్న కిరీటాలు పెట్టుకొని ఇలా చూస్తారు. ఏమిటి జ్ఞాని? ఈ వింత నక్షత్రం అని అంటారు కదా, వాళ్ళే జ్ఞానులు అంటే. హల్లెలూయా. ఈ జ్ఞానులు హల్లెలూయా జ్ఞానులతో దేవుడు మాట్లాడినప్పుడు జ్ఞానులకు ఏం కనబడదండి? యేసు ప్రభు లోక రక్షకుడు ఈ లోకంలో పుట్టి ఉన్నాడు అని చెప్పడానికి దేవుడు ఏమి ఆనవాలు జ్ఞానులకు ఇచ్చింది? ఎవరైనా చెప్పగలరా? జ్ఞానులకు యేసు ప్రభు పుట్టిండు అనే ఒక సమాచారం ఎట్లా అందింది? ఎవరైనా చెప్పగలరా? నక్షత్రం. హల్లెలూయా. ఈ నక్షత్రము పట్టుకొని వీళ్ళు ఏం చేశారు? నేరుగా రాజు ఇంటికి వచ్చింది. హల్లెలూయా. నేరుగా ఎక్కడికి వచ్చిండు? రాజు దగ్గరికి వచ్చిండు. రాజా, దావీదు పట్టణంలో నేడు మా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఏమ్రా మధ్యలో మాట్లాడుతున్నావా అని రాజు అంటున్నాడు. ఏం రాజా అట్లా అంటావు? మధ్య కాదు, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. హల్లెలూయా. ఏంట్రా ప్రూఫ్ చెప్పండి అంటే, హల్లెలూయా ఇదిగో మాకు నక్షత్రం కనబడ్డది, వింత నక్షత్రం కనబడ్డది. ఈ వింత నక్షత్రము మరి ఆకాశంలో పుట్టిందంటే దీనికి అర్థం ఏమిటంటే, మరి యూదా దేశంలో ఒక గొప్ప రాజు పుట్టి అని ఉండాలా, చచ్చిపోయానా ఉండాలా, కాబట్టి ఇది మాకు ఆనవాలు ఉన్నది అని చెప్తున్నాడు. చెప్పగానే రాజు అంటున్నాడు. హల్లెలూయా. రాజుల జ్ఞానం చెప్పగానే ఆ రాజు దగ్గర ఉన్న శాస్త్రులు పరిశీలు ఉన్నారు. రాజు దగ్గర శాస్త్రులు పరిశీలు ఉన్నారు. ఆ శాస్త్రులు పరిశీలన పిలిచి వాళ్ళు చదువుతున్నారు. యూదాయ బెత్లెహేములో కదా అచ్చండి మరి మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళ గ్రంథాలలో కూడా రాసి ఉన్నది. రాసి ఉన్నప్పుడు రాజు చెప్తున్నాడు, జ్ఞానులారా మీరు వెళ్ళి ఆ రాజు ఎక్కడ పుట్టినాడో కనుగొని మాకు కూడా వర్తమానం తీసుకొని రండి అంటున్నాడు. హల్లెలూయా. ఆ లోక రక్షకుడు ఎక్కడ పుట్టిండో, ఆ రాజు ఎక్కడ పుట్టిండో ఆ వర్తమానం తీసుకొని వచ్చి మాకు కూడా బోధించండి అని చెప్పేసరికి ఈ జ్ఞానులు వెళ్ళారు. హల్లెలూయా. జ్ఞానులు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభు పుట్టిన దగ్గరకు వచ్చి ఈ వింత నక్షత్రం వచ్చి యేసు ప్రభు దగ్గర హల్లెలూయా యేసు ప్రభు దగ్గరికి రాగానే జ్ఞాని అంటున్నాడు, నేను బంగారం సమర్పిస్తా, నేను బోధను సమర్పిస్తా, నేను సాంబ్రాణిని సమర్పిస్తా. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టినప్పుడు యేసు ప్రభుని కలుసుకోవడానికి వచ్చిన ఈ జ్ఞానులు గిఫ్ట్ తీసుకొని వచ్చి ఏం తీసుకొని వచ్చారు? 3 సార్లు చెప్పిన ఏం తీసుకొని వచ్చారు? హల్లెలూయా.
తెచ్చిరా గిఫ్ట్? యేసు ప్రభుకి ఇవ్వడానికి గిఫ్ట్ తీసుకొచ్చిరా అంటున్నా. పుట్టినా లేదా యేసు ప్రభు? వచ్చిరా లేదా మీరంతా? తెచ్చిరా మరి గిఫ్ట్? తెచ్చిరా? హల్లెలూయా. గిఫ్ట్ తెచ్చిరా అంటున్నా. హల్లెలూయా. ఏం గిఫ్ట్ తేవాలా నేను? ఏం గిఫ్ట్ తేవాలి? డబ్బులు ఇస్తారా? సాంత్వనాన్ని ఇస్తారా? భోజనం ఇస్తారా? ఏం ఇస్తారా? హల్లెలూయా. నేనైతే ఇంతమంది ఆత్మలు ఆయన రాకడ తీసుకొని పోతున్నాను. ఇది నా క్రిస్మస్ యొక్క సంతోషం. దేవునికి చెప్తున్నా, నేను ఎంత మంది ఉన్నారు ప్రభా ఈ రాకడకు సిద్ధపరుస్తున్నా. వీళ్ళతోనే తృప్తి పొందాను, వీళ్ళతోనే తృప్తి పొందాను. కర్ణాటక పోతూనే ఉంటా, మహారాష్ట్ర పోతూనే ఉంటా, ఆంధ్ర పోతూనే ఉంటా. హల్లెలూయా. ఇంకా అనేక ప్రాంతాలు పోయి ఇంకా ఆత్మను సంపాదిస్తూనే ఉన్నా. హల్లెలూయా. మీరందరూ వచ్చారు. 1 గంటకు వచ్చారు, 12 గంటలకు వచ్చారు. హల్లెలూయా. నేను ఎన్ని గంటలకు వచ్చాను తెలుసా? నాతో వచ్చిన ప్రదర్శన మంది నాతో వచ్చిన తెలుసా? హల్లెలూయా కదా. మరి ఈరోజు వీళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇవ్వడము, దేవుని యొక్క ఆత్మను సంపాదించి దేవునికి ఇవ్వడము, ఈ జ్ఞానులను బట్టి మనం ఈ శాస్త్రులు పరిశీలన ఉన్నారు కదా, మత క్రైస్తవులు అంటారు వీళ్ళని. మతము అనే బురదలో, మతం అనే పాకులో ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళకి యాసిడ్ వేసి అడిగితే తప్ప వాళ్ళు శుభ్రపరచబడరు. యాసిడ్ వేయాలి పాకులు వాళ్ళంటే. హల్లెలూయా. కాబట్టి మాకంతా తెలుసు, శాస్త్రం తెలుసు యేసు ప్రభు ఎక్కడ పుట్టినో, కానీ మాకంతా తెలుసు కదా. మాకంతా తెలుసు అని చెప్పేసి ఇన్నే ఉంటాం, జరగం, చెప్పం, ఎవరి దగ్గరికి పోము. మాకు తెలుసు, మా దగ్గర గణిత శాస్త్రం ఉన్నది, అన్ని మా దగ్గర ఉన్నాయి, కానీ మేము మాత్రం ఎవరికి చెప్పం. చెప్తే నీ ముత్యాలు ఏమైనా రాలిపోతాయా? చెప్తే నీ ధనం ఏమైనా గుంజుకుని ఎవరైనా పోతారా? చెప్పండి, పోతారు ఎవరైనా? లేకపోతే నువ్వు చెప్పినప్పుడైతే నీ బంగారు గొలుసు ఎవరైనా తీసుకొని పోతారా? నీ నెక్లెస్ ఎవరైనా తీసుకొని పోతారా? నీ రింగ్ ఎవరైనా తీసుకొని పోతారా? ఎవరైనా ఏమైనా తీసుకొని పోతారా? ఎవరు పోరు. కానీ ముత్యాలు రాలిపోతాయి. హల్లెలూయా. ఒంటరిగా ఉన్నప్పుడు చెబుతా ఉంటావు, ఒంటరిగా ఉన్నప్పుడు. నాతో సేవకు వచ్చినప్పుడు అబ్బా కర్ణ ఎంత మంచోడు, అబ్బా కర్ణ ఎంత మంచోడు, మాకు బిర్యానీ తినబెడతాడు. అది 10 మందికి చెప్పరా? హల్లెలూయా. నాకు ఎప్పుడు ఎందుకు? అది నా బాధ్యత. నేను మిమ్మల్ని కన్నా కాబట్టి మీ కడుపు తిప్పని నాకు తెలుసు. హల్లెలూయా. మీకు ఆకలి నాకు తెలియదా? మీకు దాహమైంది నాకు తెలియదా? మీకు అన్నం పెట్టేది నాకు తెలియదా? ఏ రోజైనా నాతో వచ్చినప్పుడు మీరు ఉపవాసం ఎప్పుడన్నా ఉన్నారా? నాతో సేవకు వచ్చిరు, సేవ పోయిన కాడ అన్నం పెట్టాం. మనం రాత్రి 12 అవుతుంది, వస్తుంటే మనం తిని ఎన్నిసార్లు రాలే. కారు ఖర్చు మనదే, పెట్రోల్ ఖర్చు మనదే, వస్తుంటే డిన్నర్ ఖర్చు కూడా టిప్పు, డిన్నర్ ఖర్చు మనది. హల్లెలూయా. హల్లెలూయా కదా. మరి ఈరోజు ఈ నూతన సంవత్సరంలో మీరు అడుగు పెడుతుంటే దేవునికి ఆత్మను ఇవ్వడము మీరు నేర్చుకుందరు కాక. శాస్త్రం పరిశీలనగా రాజు వాళ్ళ గ్రంథంలో రాజుబడి ఉన్నది, కానీ చెప్తున్నారా? చెప్పలేకపోతే మాకంత తెలుసు భయ, మాకంత తెలుసు, మాకంత తెలుసు. తెలుస్తానోలే యేసు ప్రభు పొడిచి, హల్లెలూయా, యేసు ప్రభుని సిల్వకేసి, అంతమా తెలుసు, అంతమా తెలుసు సిల్వకేసి. ఈరోజు అంత తెలుసన్న నీవు యేసు ప్రభుని సిల్వకు వేసేటట్టుగా నీ ప్రవర్తన ఉంటే మారు బాబు అని దేవుడు చెప్తున్నాడు. లేదు మారువా,
మారదు. హల్లెలూయా. మారకపోతే ఏమైతుందో తెలుసా? సైతాన్ అంటది ఆల్వేస్ వెల్కమ్. నీ కొరకు నరకం యొక్క గేట్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి, నీ కోసం క్లోజ్ ఎప్పుడు. పరలోకంలోకి పోవాలనుకుంటే అనేకమైనటువంటి రూల్ అండ్ రెగ్యులేషన్ పెడతారు. యేసు నామం ఉంటేనే పరలోకం పోతారు, బాబుకే పోవు. నాకు అట్లాంటి ఏం లేవు. నువ్వు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ భాష తీసుకొని రా నరకానికి చెప్తాడు. వెల్కమ్ అని చెప్తాడు సైతాన్. హల్లెలూయా. సైతాన్ అంటే నరకానికి వెల్కమ్ అంటాడు. పోతావా? పో. అగ్ని ఆనదు, పురుగు చావదు. హల్లెలూయా. నువ్వు ఏమైనావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు క్రైస్తవుడే కానీ ఎవరికి చెప్పు కదా. చూడండి, 3 తలాంతుల గురించి చూసినట్లయితే ఒకడు భూమిలో పాత పెట్టి వాడి ప్లేస్ ఎక్కడ ఉంది మీరు ఒకసారి ఆలోచించండి. చీకటి పన్ను కొరికే ప్లేస్ ఆయనకు వచ్చింది. మంచిగా ఓడికిచ్చిన అయిపోతుండే కదా అన్నట్టుగా యేసుప్రభు. ఎన్ని సంవత్సరాలు ఈ క్రైస్తవ జీవితంలో ఏమైనా ఉందా కదా. కొంతమందికి కొన్ని ఆనవాళ్ళు ఇచ్చి ఆనవాళ్ళు బట్టి దేవునితో మాట్లాడుతూ ఉంటారు. నువ్వు సరి అయితే బాగుంటావు. చూడండి, జ్ఞానులు ఎవరంట? జ్ఞానులు. హల్లెలూయా. ఎవరంట వాళ్ళు? జ్ఞానులు. హల్లెలూయా. సారీ, గొల్లలు. గొల్లలు అంటే గొల్లలతో దేవుడు మాట్లాడినప్పుడు ఫుల్ మెసేజ్ ఇచ్చింది, పూర్తి మెసేజ్ దేవుడు ఇచ్చింది. గొల్లల దగ్గరికి వచ్చింది, బెత్లెహేములో పలానా ఊర్లో మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉన్నాడు పలానా దగ్గర, పోయి ఆ రక్షకుడిని మీరు కలుసుకోండి, ఆ రక్షకుని మీరు పూజించండి, ఆ రక్షకుని మీరు స్తుతించి గణపరిచి మహిమపరచండి అని చెప్పినాడు. జ్ఞానులకు ఒక రకంగా చెప్పిండు, గొల్లలకు ఒక రకంగా చెప్పిండు. హల్లెలూయా కదా. నువ్వు అంటావు కర్ణన్న కర్ణని మధ్యన పట్టించుకుంటలేడు. కర్ణన పైసలు ఎక్కువ అయిపోయినాయి, పైసలు ఎక్కువ అయిపోయినాయి. కర్ణన్న నన్ను మధ్య చూస్తలేడు. హల్లెలూయా. నువ్వు నన్ను చూడాలా, నేను నిన్ను చూడాలా? ఎవరు చూడాలా? హల్లెలూయా. అబ్బో, కర్ణని ఈ మధ్య వాళ్ళు ఎవరిలో సేవలు తీసుకుపోతున్నారు. నాకు ఎవరైతే ఏముంది, నేను అందరినీ సేవలు వాడుకుంటా. అది ఎవరైనా కావచ్చు, పిచ్చలు కావచ్చు, ఎండలు కావచ్చు, మూగమైనా సరే నాకు తోడుంటుందా అన్ని నేను చేసుకుంటా. హల్లెలూయా. నాకు తోడు కావాలా అంతే. అది మూగోడు కావచ్చు, చెవుకోడు కావచ్చు, ఎండడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, నాకు సంబంధం లేదు. నాతో ఒకరు కావాలా, అది ఎవరైనా కావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఎవరిని ఎంతగా వాడుకోవాలో దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో నన్ను వాడుకుంటూ ఉంటా. గొర్రెలకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడుకున్నాడు, నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాడుకున్నాడు. కొంతమంది అంటారు మన దగ్గర, కొంతమంది సావుల దగ్గర కంటే రాదు. చచ్చిపోయినాడ బొంద పెట్టాలా, పెట్టమోయాలంటే రాదు. వాళ్ళకి నేను అడ్రస్ చెప్పాలి. ఇక్కడ చిన్న ప్రేమ తిన్నాడు అంట, ఈయనే కదా అంట. హల్లెలూయా కదా. పోతూనే ఉంటాను, పోతూనే ఉంటాను. ఎన్నికల నుండి సనుగులు నాకు వినపడతా ఉంటాయి, సనుగు కూడా వినపడతా ఉంటాయి. ఈయనే అన్నాడు అన్న, ఈయనే అన్నాడు అన్న, ఈయనే అన్నాడు అన్న అని పోయేసరికి తెలియాలని సావు అన్న సంగతి వాళ్ళకి తెలియదు. సావా సావా నేను ముందటుంటే వాళ్ళు కిలోమీటర్ అనుకుంటా. చచ్చిపోయాడు, డెడ్ బాడీ ఏం లేదు అక్కడ. డెడ్ బాడీకి స్నానం చేయించిన వీళ్ళు నీళ్ళు వేయడానికి కూడా వస్తారు. చచ్చిపోయాడు. ఒక ఆమె చచ్చిపోయిన కాడికి వచ్చింది, తెల్లారి నుండి 3-4 రోజులు జ్వరమే. ఆమె చెప్పకుండా తీసుకుపోయినా, సిస్టర్ ఇలా ప్రేమ తిన్నాడు అంటే వచ్చి వాళ్ళకి తెలియదు. హల్లెలూయా. వాళ్ళకి తెలియదు సావన్న సంగతి. తీరా పోయేసరికి సావు, తీరా పోయేసరికి సావు. హల్లెలూయా. దెబ్బ జ్వరం పట్టి వారం రోజుల వరకు బెడ్ మీద లేవు.
మళ్ళీ పోయి ప్రార్థన చేసాక సెట్ అయిపోయింది. హల్లెలూయా. కాబట్టి నీకు దేవుడు ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలో అంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఈ క్రిస్మస్ వాక్యం ద్వారా గ్రహించి దేవుడు రాకడానికి సిద్ధపడు. దేవుడు ఈ కొన్ని మాటలు దీవించుగా. ఆమేన్. చేతులెత్తి. ఇంకెవరు డాన్స్ ఉన్నాయా పిల్లలు? డాన్స్ ఉన్నాయా? ఈ క్రిస్మస్ లో మీరు దిగి మహిమ పొందిన వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రభా వాక్యాన్ని మీరు గట్టి ఫలింపజేసి రీమా హర్షదౌదన శిఖాలసన ఆశ్చర్యమైన నీ కార్యాల చేత ప్రతి బిడ్డను తృప్తిపరిచి మహిమ పొందమని వచ్చిన ప్రతి బిడ్డ మీరు దీవించి ఆశీర్వదించిన నీకు వందనాలు. రావాల్సిన ప్రతి బిడ్డని సకాలంగా నడిపించి వెంటనే దీవెన ఆశీర్వాదాల చేత నింపి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నా. యేసు రక్తం వేయించి ప్రవేశ నామేక్షే ప్రవేశ రక్తం సంపూర్ణ వేక్షే అపవాదికి నాశనం తండ్రి నీ కార్యం నిరంతరం చేయ తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు కృప సమాధానం పరిశుద్ధాత్మ నడిపింపు. సరే కేక్ కట్ చేద్దాం. భోజనం రెడీ చేసిన